జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదేవ దత్త. జై గురుదేవ దత్త. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం జ్ఞాన సముపార్జన చేసుకొని దత్తయోగ సాధన చేసే కొరకు మనం వీడియోస్ చేసుకుంటున్నాము. అందులో ఇప్పుడు మనము ఇంతకుముందు చేసుకున్న వీడియోకు కొనసాగింపు. పునర్జన్మలు, కర్మలు, పాపపుణ్య కర్మల భస్మం ఎలా చేసుకోవడం, దీనికి కంటిన్యూషన్. ముందుగా తెలుసుకుందాం. పాపపుణ్యాల గురించి సరైన అర్థం చెప్పే శ్లోకం. ఓం కృతామి దక్షిణ హస్తే జయేమి సవ్య అహిత గోజిత్ భూయాస మశ్వజిత్ ధనుంజయో హిరణ్యజిత్. మానవుడు పరక్రమంతో సంపదలు పొంది సుఖంగా జీవించాలని ఈ మంత్ర అభిప్రాయము. అంతేకాదు, నా కుడి చేతిలో పురుషార్థం ఉంది, ఎడమ చేతిలో విజయ రహస్యం ఉందని కూడా తెలియజేస్తుంది. సత్యాన్ని కూడా ఈ మంత్రార్థం తెలియజేస్తుంది. శ్లోకం. పుణ్యేన పుణ్యం లోకాం నయతి పాపేన పాపం ఉభాభ్యాం మనుష్యలోకాం. మంచి ఫలము పుణ్య రూపంలోనూ, చెడు ఫలము పాప రూపంలోనూ ఉంటుంది. శరీరాన్ని ఆశ్రయించి కుడి ఎడమలున్నట్లే కార్యాన్ని ఆశ్రయించి ఫలం ఉంటుంది. మంచి పనులు చేసిన పుణ్యం వల్లే డబ్బు, ఐశ్వర్యం, హోదా అన్నీ లభిస్తాయి. కొన్ని పనులకు ఫలం వెంటనే లభిస్తుంది, మరికొన్నింటికి ఫలం తర్వాత లభిస్తుంది. ఉదాహరణకు, రైతు భూమిలో విత్తనం నాటిన రోజే పంట లభించదు, దానిలో సమయం పడుతుంది. నిప్పు పైన చేయి పెట్టడం అంటే వెంటనే కాలుతుంది, దీనికి ఫలం వెంటనే బాధ రూపంలో అనుభవం అవుతుంది. భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునులకు కర్మ చేయడానికే నీకు అధికారం ఉంది, ఫలం మాత్రం పరమాత్ముని ఆధీనంలో ఉందని బోధిస్తారు. ఆ ఫలం ఈ జన్మలోనైనా అనుభవించవచ్చు, లేక తర్వాత జన్మలోనైనా అనుభవించవచ్చు. దీనిని నిర్ణయించేది సృష్టికర్త పరమాత్ముడని కృష్ణ భగవానుడు అంటారు. ఈ వేదమంత్రం మరొక సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. నేను కుడి చేతితో పని చేస్తుంటే ఎడమ చేతిలోకి వెంటనే ఫలం వస్తుందని అంటుంది. అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. కర్మలకు అనుకూలంగానే ఫలితాలను పొందుతామని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. మానవులు ధర్మ కర్మలు ఆచరించకపోతే జీవితం సుఖమయం కాదు. సాధారణ మానవులు సంపూర్ణంగా ఫలాన్ని త్యాగం చేయలేరు. వారు పూర్ణ జ్ఞానులు కారు. కేవలం లోకహిత భావనతోనే సత్కర్మలు ఆచరిస్తారు. వారి విషయంలో అదే ఉత్తమమని విద్వాంసుల అభిప్రాయం. కానీ పూర్ణ జ్ఞానులు ఆత్మస్వరూపం తెలుసుకొని భగవత్ సాక్షాత్కారం పొందాలని, అదే వారి జీవిత ధ్యేయమని వేద ఋషులు అంటున్నారు. ఈ వేద మంత్రంలో చెప్పబడిన పురుషార్థమే కర్మ. ఏ కర్మైనా ఫలాపేక్షతో చేస్తే అది ప్రశంసనీయం కాదు. ఫలాపేక్షతో చేసే కర్మ స్వార్థమవుతుంది. మానవులకు అన్నిటికంటే మృత్యు భయం ఎక్కువ. దాని నుండి తప్పించుకోవడమే మానవ జీవిత లక్ష్యం. అందుకే మానవులు సాధించాల్సిన చతుర్విధ పురుషార్థాలు అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఈ చతుర్విధ పురుషార్థాలలో అంతిమ పురుషార్థం మోక్షం. దీనినే తప్పించుకోవడం అని, మృత్యువును తప్పించుకోవడం అని శాస్త్రాలు వివరిస్తున్నాయి. మానవుడు భయంకరమైన ఈ మరణ దుఃఖం నుండి తప్పించుకోవాలంటే నిశ్చిత మనస్కుడై ఉండాలి. భోగాసక్తుడు కాకుండా మానవుడు కోరికలను విడిచి సుఖ దుఃఖాలలో ఏకరసుడై స్థితప్రజ్ఞుడు కావాలి. అప్పుడు రాగం, భయం, క్రోధం అతనికి ఉండవు. శుభాలలో లిప్తుడు కాడు. ఇంద్రియాలను జయిస్తాడు. అసూయ ద్వేషాలను అధిగమిస్తాడు. స్థితప్రాజ్ఞునకు విశేష లక్షణాలుంటాయి. ఇదంతా
దత్తప్రభు ఆశీర్వాదంతో దత్తయోగం చేసిన వారికే సులభమవుతుంది. అందుకే దత్తయోగ సాధన వలన మనస్సు స్థిరమై ప్రసన్నమవుతుంది. అదే యోగ ధర్మం. ఈ యోగ ధర్మం, యోగ వశిష్టం అంతా దత్తప్రభులు తెలియజెప్పినవే. కర్మ చేసేటప్పుడు లక్ష్యంపై ఎంత శ్రద్ధ వహించాలో సాధన పట్ల కూడా అంతే శ్రద్ధ వహించాలి. విజయాన్ని సాధించగల రహస్యమంతా దానిలోనే ఉంది. సాధన సరిగా ఉంటే మంచి ఫలితం కలిగి తీరుతుంది. కర్మబంధనం కారాదు. యావత్ శక్తితో కర్మను చెయ్యాలని మనం చేసే పని ఏదైనా మన మనసంతా దానిలో సంలగ్నం చెయ్యాలన్నదే గీతా సందేశం. కర్మను చేస్తున్నంతసేపు మనం నిస్సంగులమై ఉండాలి. అంటే మనం కర్మలు చేస్తూ ఉండాలి. అలాగే మనం సంకల్పించినప్పుడు కర్మను విడిచిపెట్టగలగాలి. మన దుఃఖాలన్నిటికీ కారణం కర్మయందు ఉన్న సంగమమే. ఒక పనికి పూనుకొని దానిలో మన సర్వశక్తిని వినియోగిస్తాము. అయినా ఆ పని కాకపోవచ్చు, కానీ దానిని విడవలేం. అది మనకు బాధ కలిగిస్తుందని దానిని అంటిపెట్టుకొని ఉండటం వలన మరింత దుఃఖమే కలుగుతుందని మనకు తెలుసు. అయినా దానితో తెగతెంపులు చేసుకోలేము. తేనెటీగ తేనె తాగడానికి వచ్చింది. దాని కాళ్ళు తేనెకు అంటుకుపోయాయి. అది వెళ్ళలేకపోతుంది. మనం మాటిమాటికి అదే స్థితిలోకి వస్తున్నాము. సృష్టి రహస్యమంతా ఇదే. మనం ఇక్కడ ఎందుకున్నాము? తేనె తాగడానికి మనం ఇక్కడికి వచ్చాము. కానీ మన చేతులు కాళ్ళు దానిలో అంటుకున్నాయి. మనం వచ్చింది పట్టుకోవడానికి, కానీ మనమే పట్టుబడ్డాము. భోక్తలు మొగడానికి వచ్చి మనమే భుక్తులుగా మారాము. ఏలడానికి వచ్చాము, కానీ ఏలుబడికి లోనయ్యాము. జీవిత సౌఖ్యాలను అనుభవించాలని మనం కోరుకుంటాము. అవి మన ఆయు పట్లనే తినేస్తున్నాయి. ప్రకృతి నుండి సర్వం రాబట్టుకోవాలని కోరుకుంటాము. కానీ ప్రకృతే మన నుండి సర్వాన్ని గుంజుకుంటుందని, మనలను పిప్పి పీల్చి చేసి పారేస్తుందని మనం చివరికి గ్రహిస్తాము. అలా కాకపోతే జీవితమంతా ఆనందోజ్వలంగా ఉండేది. మనం కర్మబద్ధులం కాకపోతే సుఖదుఖాలన్నీ ఉన్న, జయాపజయాలన్నీ ఉన్న జీవితం ఆనందమయంగా సాగిపోతుంది. నిస్సంగమే నిజమైన బలము. నిరంతరం కర్మను చెయ్యి, కానీ దానిలో పట్టుబడవద్దు. వస్తువు ఎంత ప్రియమైనదైనా కావచ్చును. దానికోసం మన హృదయం ఎంతగా ఆత్రపడినా పడవచ్చును. దానిని అనుభవించేటప్పుడు, దాన్ని గ్రహించినప్పుడు దాని యొక్క సంతోషం ఒక 7 సెకండ్లు మాత్రమే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే దానిని విడవబోయేటప్పుడు కలిగే దుఃఖం ఎంతటిదైనా కావచ్చును. మీరు ఇష్టమైనప్పుడు దానిని విడిచివేసే శక్తిని కలిగి ఉండండి. ఈ జన్మలో కానీ పరజన్మలో కానీ ఇక్కడ దుర్బలులకు స్థానం లేదు. దౌర్బల్యం బానిసతనానికి దారితీస్తుంది. దౌర్బల్యం శారీరకంగాను మానసికంగాను అన్ని రకాల దుఃఖాలకు దారితీస్తుంది. దౌర్బల్యం, మృత్యు మనను అనేక లక్షల సూక్ష్మజీవులు చుట్టుముట్టి ఉన్నాయి. కానీ మనం దుర్బలం కాకుండా ఉండగలిగితే అవి మనకు కీడు చెయ్యలేవు. మనసు దృఢంగా ఉన్నంత వరకు మనలను వశపరుచుకునే శక్తి ఈ ప్రపంచంలో దేనికి లేదు. ఇదొక గొప్ప సత్యం. బలమే జీవితం, దౌర్బల్యమే మృత్యువు. ఇది చాలా పెద్ద విషయం అండి. జాగ్రత్తగా అర్థం చేసుకొని ప్రశాంతంగా వినండి. వేయించిన ధీరులు 1000 మంది ధీరులు 1000 యుద్ధాలలో 1000 సార్లు ఓడించిన వారికన్నా మనసును ఒక్క క్షణమైనా నియంత్రించగలవారే పరాక్రమవంతులు. మనసును అదుపు చేసే మహత్ కార్యానికి మనలను ప్రేరేపించే
బోధ ఇది. మనసుతో పోరాటాన్ని ఎవరైనా ఎప్పటికైనా ఎదుర్కోక తప్పదు. అనివార్యమైన ఈ పోరాటాన్ని సులభం చేయాలంటే మనసు పనిచేసే తీరును మనం తెలుసుకోవాలి. మన శక్తి స్థాయిలు 3 స్థాయిల్లో పనిచేస్తుంది. సూక్ష్మ చైతన్య స్థాయి, చైతన్య స్థాయి, మహా చైతన్య స్థాయి. మన నియంత్రణలో ఉన్న మన శక్తి చైతన్య స్థాయిలో ఉంటుంది. మన నియంత్రణలో లేని శక్తి సూక్ష్మ చైతన్య స్థాయిలో ఉంటుంది. ఆలోచనలు, ప్రవృత్తులు సూక్ష్మ చైతన్య మనసులో నిద్రాణమై అణిగి ఉంటాయి. ఇవి నేరుగా మన చేత పని చేయించలేవు. అవే ఆలోచనలు చైతన్య స్థాయిలో సంకల్పం రూపం ధరిస్తాయి. పని రూపంలో వ్యక్తమవడానికి సిద్ధంగా ఉంటాయి. ఈ 2 స్థాయిలను వేరువేరుగా వివరించడానికి సాధ్యం కాదు. ఒకదానిపై మరొకటి ఆధారపడి ఈ 2 రూపాలు పనిచేస్తాయి. రెండింటిని కలిపి అర్థం చేసుకుంటే మనసు ఎలా పనిచేస్తుందో మనకు అర్థమవుతుంది. సూక్ష్మం నుండి స్థూలానికి. సూక్ష్మ చైతన్య స్థాయిలో అణిగి ఉన్న ఆలోచనలు నిరంతరం చైతన్య స్థాయిలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తుంటాయి. వీటిలో కొన్ని ఆలోచనలు కోరికలుగా మారి చైతన్య స్థాయిలోకి ప్రవేశిస్తాయి. కోరికలలో బలహీనమై ఈ స్థాయిలో అణిగిపోయి బలమైనవి సంకల్పాలుగా మారుతాయి. మనం వీటిని అనుగుణంగా పనిచేస్తాము. ఈ విధంగా సూక్ష్మమైన ఆలోచనలో ఎన్నో స్థాయిలు దాటి మనం చేసే పనికి స్థూల రూపం ధరిస్తుంది. కర్మలకు ఆస్కారం ఇస్తుంది. మనం చేసే అన్ని పనులకు మూలం మన సూక్ష్మ చైతన్య స్థితిలో ఉందని దీనివల్ల మనకు తెలుస్తుంది. ఈ మన స్థితిని ఎక్కడ నుండి ఉత్పన్నమైంది? చైతన్య స్థాయిలో మనం చేసే ప్రతి పని ఆలోచనలు రూపాన్ని ధరించి తిరిగి సూక్ష్మ చైతన్య స్థితిలో నిక్షిప్తమవుతుంది. ఆలోచనలకు స్థూల రూపం మనం చేసే పనులు, చేసిన పనులు తిరిగి సూక్ష్మ రూపంలో ఆలోచనలుగా నిలుస్తాయి, ఆలోచనలు అవుతాయి. ఇది కర్మలు పెంచుకునే కొరకు అవకాశం ఇందులోనే ఉంటుంది. ఈ విషయం చాలా పెద్దది. బాధకు బాధ్యత. మనం చేసే పనులకు బాధ్యత మనది కాదని తప్పించుకునే అవకాశం ఇక్కడ ఉంది. నిజమే, పనికి కారణం మనం కాదు, కానీ చేసే పనులు ఫలితాన్ని అనుభవించాల్సింది మనమే కదా. బాధ మనది, బాధ్యత మనసుది. దీనినే ఆధ్యాత్మిక పరిభాషలో బంధం అన్నారు. మనసు చేసే ఈ మాయ నుండి తప్పించుకునే ఆశే లేదా అంటే ఉంది. సూక్ష్మంలో మోక్షం. ఆలోచన సంకల్పంతో చేసిన పని తిరిగి సంస్కారంగా మారే అంతులేని చక్రాన్ని ఆపటమే దీనికి తరుణోపాయము. ఆలోచన కోరికగా తర్వాత సంకల్పంగా మారకుండా జాగ్రత్త పడాలి. ఇది ఆ దత్తప్రభువును శరణు వేడినప్పుడు వారికే శరణు. అది కూడా సంపూర్ణ అంతఃకరణగా మనసావాచ కర్మాన శరణు వేడినప్పుడే జరుగుతుంది. ఈ ఆలోచన సంకల్పంగా మారి చైతన్య స్థాయిలో పని మొదలై తర్వాత మనసును నిగ్రహించడం చాలా కష్టం. మనసు చైతన్య స్థాయిలో పని మొదలైన తర్వాత మనసును నిగ్రహించలేము. సూక్ష్మ చైతన్య స్థాయిలో ఆలోచనను నిగ్రహించడం అభ్యాసం చేస్తే చైతన్య స్థాయిలో మనం చేసే పనులు వాటంతట అవే నిగ్రహించబడతాయి. ఇది సాధ్యమేనా అని ఆశ్చర్యపోనవసరం లేదు. ఆలోచనలు ఆదిలోనే గమనించే అప్రమత్తతను మనం పెంచుకుంటే దానిని నిరోధించి నాశనం చేసే నైపుణ్యాన్ని తేలికగా సాధించవచ్చు. ఎవరైతే దత్తప్రభును సర్వస్వ శరణాగతి పొంది దత్తార్పణము, శివార్పణము, లలితార్పణం వారికి పూర్తిగా అర్పించి ఇలా సాధన చేస్తారో వారికి ఈ విధానము సుగమమవుతుంది. ఇది కర్మ భస్మం చేసే కొరకు చాలా ఉన్నతమైన మార్గము. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోగలరు. ఇంత మంచి వీడియోను మనకిచ్చి ఈ వీడియోను చేసుకుని అదృష్టం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కోటి కృతజ్ఞతలు. ఈ వీడియోలు ఇంతే అండి. మళ్ళొచ్చే వీడియోలో దీనికి కొనసాగింపు ఉంటుంది. ప్రశాంతంగా వీక్షించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు. జై గురుదేవ దత్త. దత్తార్పణం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.